11వ రోజున అర్జునుడి బాణాల దాటికి భీష్ముడు అంపశయ్య మీద పడిపోవడంతో కౌరవులు ద్రోణాచార్యుడిని సేనాధిపతిని చేశారు. ఏం కావాలో కోరుకోమని ద్రోణుడు దుర్యోధనుడిని అడిగితే దుర్యోధనుడు ధర్మరాజుని బంధించి తెచ్చి ఇవ్వమన్నాడు. శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేసి ధర్మరాజును బంధిస్తాను కానీ పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలిసిన అర్జునుడు అక్కడ ఉండకూడదని ద్రోణుడు చెప్పడంతో దుర్యోధనుడు అర్జునుడి దృష్టి మరల్చడానికి సంసప్తకులను ఏర్పాటు చేయడంతో అర్జునుడు వారిని ఎదుర్కోవడానికి వెళ్లాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహం ఛేదించడం నేర్చుకున్న అభిమన్యుడు ద్రోణుడు పన్నిన పద్మవ్యూహంలోకి వెళ్లి హోరాహోరీగా పోరాడి 16 ఏళ్ల వయసులోనే వీరమరణం పొందాడు. ద్వాపర యుగంలో ఎవరెవరు ఏ అంశతో జన్మించాలో దేవతలందరూ చర్చించుకుంటూ ఉండగా తన కొడుకు సోముడంటే విపరీతమైన ప్రేమ ఉన్న చంద్రుడు తన కొడుకుని కేవలం 16 సంవత్సరాలు మాత్రమే భూమిపైకి పంపిస్తానని షరతు విధించాడు. అర్జునుడు సుభద్రాదేవికి పద్మవ్యూహం గురించి చెబుతూ ఉండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు వింటున్నాడని తెలిసి శ్రీకృష్ణుడు అడ్డుపడ్డాడు. జయ శ్రీకృష్ణ.